హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత గురించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయలు అందించే ఈ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇటీవలే 22వ విడత డబ్బులను మార్చి 13వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కొంతమంది రైతులకు ఇంకా వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని సమాచారం వస్తుంది. అలాంటి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకు వెరిఫికేషను, ఈకేవీసీ లేదా ఆధార్ సీడింగు వంటి సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన చెల్లింపులు ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే రైతులు ముందుగా తమ పిఎం కిసాన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. ఈకేవీసీ పూర్తయిందో లేదో చూసుకోవాలి. అలాగే ఆధారు మరియు బ్యాంక్ ఖాతా లింకు సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఈ పథకం పొందడానికి అవసరమైన అర్హతలు ఏమిటంటే రైతు పేరు భూమి రికార్డులో ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు మరియు కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందినవారు అర్హులు కారు. భూమి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ రికార్డులతో మ్యాచ్ అవ్వాలి, లేకపోతే డబ్బులు హోల్డ్లో పడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు రైతులు ఎక్కువగా ఎదురు చూస్తున్న 23వ విడత డబ్బుల గురించి కూడా మంచి వార్త వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తదుపరి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం. గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే సాధారణంగా 4 నెలల గ్యాప్లో డబ్బులు జమవుతున్నాయి. కాబట్టి 23వ విడత డబ్బులు మే నెలలో చివరి వారంలో అయినా లేదా జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. అందుకే రైతులు ఎలాంటి ఫేక్ న్యూస్ లేదా అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చినప్పుడే విశ్వసించాలి. మీకు డబ్బులు సకాలంలో రావాలంటే ఈకేవీసీ పూర్తి చేయడం, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉంచడం మరియు భూమి వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే అందించబడింది. తేదీలు మారే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.